చికెన్ కర్రీ రుచి అదిరిపోవాలంటే ఎలా చేయాలి? ముందుగా బౌల్‌లోకి చికెన్‌ని తీసుకునేసి, చిటికెడు పసుపు, కారం గూడా తీసుకునేసి, ఆ తర్వాత సాల్ట్ గూడా వేసుకునేసి, కొద్దిగా నూనె వేసి ఇలా కలిపి ఒక అరగంట సేపు ఊరబెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి, బిర్యానీ ఆకులు గూడా వేసుకునేసి, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసి ఇలా కాస్త వేగనిచ్చి కట్ చేసిన ఉల్లిపాయలు వేసి, ఇలా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోచి టమోటా ముక్కలు వేసి, ఇలా బాగా కలిపి ఆ తర్వాత ఊరబెట్టిన చికెన్ దాంట్లో వేసుకునేసి, ఇలా కలుపుతూ బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగాక గరం మసాలా, ధనియాల పొడి వేసుకునేసి, చికెన్ మసాలా కూడా వేసి ఇలా కలుపుతూ బాగా ఇలా మగ్గించుకునేసి, ఆ తర్వాత దీంట్లో 4 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకునేసి, 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకునేసి ఇలా బాగా కలిపి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కాసిన్ని నీళ్లు పోసుకుందాం గ్రేవీ గురించి. ఇలా పోసాక రుచి సరిపడా సాల్ట్ వేసి ఇలా కలిపి మూత పెట్టి ఇలా ఉడికించుకునేసి, కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకునేసి, అన్నం బిర్యానీలోకి తింటే సూపర్ అంటే సూపర్ అండి. చాలా బాగుంది.